హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబిసిబుల్స్. నేను మీ శివ. ఈరోజు మనం మళ్ళీ కోదాడ సంతకు వచ్చామండి. ఇక నుంచి కోదాడ సంత వీడియోస్ డైలీ తీయడానికి ట్రై చేస్తాము. ఇక్కడ ఈరోజు ఏమేమి దోళ్ళు వచ్చాయి, ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇవన్నీ అమ్ముడిపోయినాయండి, ఇవన్నీ సేల్ అయిపోయినాయండి. ఇటు కట్టేసుకుంటారు. బెల్ట్ ముందు ఒకసారి చూద్దాం. మంచి ఏమైనా ఉంటే దాని దగ్గర స్టాప్ చేసి చూపెడతాను దాన్ని. ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్టుంటే కోదాడ సంతని ఫాలో అవ్వాలనుకుంటే, ప్రతి వారం వచ్చే జతని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏబిసిబుల్స్ ఛానల్లో ఇక నుంచి ప్రతి ఆదివారం కోదాడ సంత. కోడదోళ్ళు అయితే చూడొచ్చు. నాకైతే ఇక్కడ ఉన్నాయన్నీ ఆర్డినరీ అనిపించింది. మీకు ఏదైనా నచ్చితే కామెంట్ చేయండి. వీటిలో ఇదొకటి పర్లేదు. ఇదొకటి పర్లేదండి ఉన్నట్లో. కాకపోతే కొంచెం వయసు పెద్దది అనుకుంటున్నాను నేను. పళ్ళు వేసిద్ది నాకు తెలిసి. ఇంకొక 2-3 నెలల్లో పళ్ళు వేయచ్చు. హైట్ అయితే రాదు ఇది. నెక్స్ట్ ఇది మంచిది చూడండి. కాకపోతే ఇది దూడది స్టాండింగ్ పొజిషను అంత పర్ఫెక్ట్గా లేదు. సరిగ్గా నుంచున్నప్పుడు చూద్దాం. స్టాండింగ్ పొజిషన్ బట్టి కూడా దాని పనికి వచ్చిద్దా పనికి రాదా చెప్పొచ్చు. ఆర్డినరీ స్టాండింగే. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం అండి. లాస్ట్ టైం మనం పెట్టినట్టే మళ్ళీ ఈసారి కూడా అలాగే చిన్న దూడ ఒకటి వచ్చిందండి. అదిగోండి. మేబీ అదే అయి ఉండొచ్చు. ఒకసారి మనం అటు వెళ్ళి బేరా ఎలా జరుగుతున్నాయి, వాటి ప్రైజ్లు ఎలా చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. స్టార్ట్. ఈ జత చూడండి, బాగున్నాయి. మనం వచ్చరికి ఒక పావు గంట లేట్ అయింది. ఈ లోపే మెయిన్ అన్ని రాగానే ఎగబడతారుగా అయిపోయి ఉంటాయి రేట్లు. ఇది బాగుందండి, జత బాగున్నాయి. ఇక్కడ వీటి ఓనర్స్ లేరు. ఉన్నట్టయితే అడిగాము ప్రైజ్ ఎంత పడింది అనేది. యావరేజ్. ఏ ఊరు పెద్ద ఇది? రోసూరా? ఏం చెప్పారు రేట్ని? బేరగళ్ళ రైతా అన్న? బేరగళ్ళేనా? ఇది 2 వస్తే ఇప్పిస్తారుగా మీకు కోసూరు అంటే. మా సత్తనపల్లి అందుకే అడిగా. మీ నెంబర్ ఎంత?
చెప్పడం కుదరదా? మీ పేరు? కోసూరు సీన్ అంటే చెప్తారుగా, బేరగాడు. ఓకే, కోసూరు అండి బేరగాళ్ళు. సీన్ గారు అటు సైడ్ ఎవరన్నా వెళ్ళినప్పుడు కావాలంటే మంచి చూపెడతారు. వీటి బేరం ఏమైనా జరుగుతుందేమో చూద్దాం. రైతులా బేరగాల బ్రదర్? రైతులేనా? ఎంత చెప్పారు? బాబాయ్ 8 నెలలు 6 నెలలు 6 నెలలు తోలు బాబాయ్. ఎంత చెప్పారు వాటిని? 1:30 చెప్పారా? ఏమన్నా అడిగారా? ఎంతకన్నా అడిగారా? 1:30 చెప్పారంటండి జతనే, ఎవరు అడగలేదంట. మంచి ఈరోజు సంతలో హైలైట్గా ఏదైనా వచ్చిందేమో చూద్దాం. నాకైతే గంటకి ఒకటి కూడా అనిపించలే. ఎంత చెప్పారండి? 75. బాగుందండి ఒక రకంగా. బాగుంది కానీ వయసు మరీ చిన్న వయసు. ఎవరన్నా తీసుకున్నా కూడా దీనికి మళ్ళీ 1.5 year దాకా వెయిట్ చేయాలి జత. చూడండి ఎలా ఉందో, కామెంట్ చేయండి. ఇవి ఎలా ఉన్నాయి మీరు కామెంట్ చేయండి ఒకసారి. జత మీకు నచ్చాయా? రైతులు అయితే లేరు ఇక్కడ, అడుగుదా ఉంటే ప్రైజ్. ఇక్కడ రైతులు ఏంటంటే రూపాయి దాన్ని 2 రూపాయలు చెప్తారు. అక్కడ బేరం ఎంతకి ఏదైతే తెలియదు, ఎందుకంటే ఇక్కడ బేరాలు అలాగే జరుగుతాయి. ఏ సంతానం అంతే జరుగుద్ది. కాబట్టి వాళ్ళు చెప్పే 70,000 1,70,000 ఇవన్నీ ఒరిజినల్స్ ఏం కాదు. ఒక జత బేరం చూస్తే వాళ్ళు ఎలా చెప్తున్నారు, వీళ్ళు ఎలా కొంటున్నారు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూద్దాం అది కూడా. ప్రతి బేరం అంతే జరిగిద్ది. ఇది కూడా బాగుందిలే కానీ బ్యాక్ సైడ్ది లెఫ్ట్ సైడ్ లెగ్ కొంచెం తీడుస్తుంది. దీన్ని 50,000 అడుగుతున్నారంటండి. ఎవరు ఇట్లేదంట, 70 చూస్తున్నారంట వాళ్ళు. చూద్దాం దాన్ని బేరం చూద్దాం. ఏ తప్పున నాకు నెలకు డబ్బులు దాని కూడా ఒప్పుకుంటా. నెలకు డబ్బులు చూడాలి, మనం అన్ని చూడాలి. అట్లాంటి ఏమో చూసుకోమంటున్నా. ఇవాళ డబ్బులు చూడు. బేరం ఏమైనా అడుగుతారని చూద్దాం. 50 అడిగారు అన్నారు, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. చూద్దాం. వీళ్ళు అడిగేదాన్ని బట్టి ఫైనలైజేషన్ బేరం అయితే చూద్దాం. కొత్తగా కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఏబీసీ బుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదోడైతే స్టాండింగ్ పొజిషన్ కానీ అంతా బాగుంది. తోకమట్ట కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంది దూడైతే. సైజు కూడా రావచ్చు. సైజు 60 అయితే పక్కకు వచ్చింది.
ఎంతకు అడిగారన్నా? 40,000. 40కి అడిగారా? చూసారు అది పరిస్థితి. ఆయన 50,000కి అడిగారు, ఇలేదన్నాడు. ఇలా 40,000కి అడిగారు, వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సంతలు అంటే ఇంక అంతే ఉంటాయి బేరాలు. చూద్దాం చూద్దాం. ఎంత చెప్పారన్నా? 65 చెప్పారా? వయసు ఎంత తింది? రైతులేనా మీరు? బేరగాళ్ళ? ఎంతకు అడిగారన్న దీన్ని? అడిగారా? 60కి అడిగారు. బేరం కుదిరితే ఉంచుతారా, ఇంటికి తీసుకెళ్తారా? కుదరకపోతే నెంబర్ చెప్తారా? ఎవరైనా ఉంటే మన వాళ్ళు ఫోన్ చేస్తారు లేదా? వేరు దెబ్బకి నెంబర్లు ఇవ్వడానికి కూడా ఎదిరిపోతున్నారు రైతులు. ఎందుకంటే ఇంకా ఒక వీడియోలో చూసిన వాళ్ళలో చాలామంది జెన్యున్గా ఉండేవాళ్ళని కాదు, కానీ మామూలుగా ఊరికనే చేసి అమ్ముతారా ఎంత అని అడగటం. దానివల్ల నెంబర్ లేరు. ఏబీసీ బుల్స్. ఇక్కడ మీ నాన్న ఎవరు ఉండాలి? బేరగాడు మాలేసుకున్నాడా? మాది కూడా ఉంది యూట్యూబ్ ఛానల్, షేక్ ఫోన్ కోసం మాది. మీదేనా? ఏ మీరు ఇప్పించినాయి? మీరు ఇప్పించినాయి? ఎంత ఈ జతని ఎంతకు కొన్నారు? ఎంతకు అమ్మారు రేట్ని? వాళ్ళ 70,000 కొన్నారు. ఎంత చెప్పారు? 1,00,000 చెప్పారు. 1,00,000 చెప్పారా? ఈ 90,000 కొన్నారు. 1,18,000. ఇది జత 1,10,000 చెప్పి 90,000 కొన్నారా? ఈ జత అయితే ఈ జత 1,00,000 చెప్పారు. ఈ 80,000 కొన్నారు. దూళ్ళు ఏ బాగున్నాయి కొంచెం. అన్ని అదండి విన్నారుగా. 1,10,000 చెప్పిన 70,000 80,000కి అమ్ముతారు. అంటే యాక్చువల్గా బేరగాళ్ళు కాకుండా డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి అయితే ఇంకా ఒక 5,000 తగ్గే ఛాన్స్ ఉండొచ్చు. బేరగాళ్ళు ఇప్పేయటం అయితే మాత్రం తెలిసిన వాళ్ళు అయితే మంచి రేట్లకే వస్తాయి. చూడండి ఇది కూడా. ఇది గిర్కి, ఈ దూడ గిర్ క్రాస్ అండి. ఎన్ని నెలల వయసు బాబా ఏది దీనికి? నెల 15 15 రోజులు. రోజుల దూడ సైజ్ అయితే ఉంది. ఇదా దీని తల్లి? రైతులా మీరు బేరగల? రైతు అని. ఏ ఊరు మీరు? మా తండాలు సెలవులు. తండాను. ఎంత చెప్పారు జత? ఎంత చెప్పారు? అడిగారు ఎవరన్నా? ఎంతకు అడిగారు? 38 అడిగారు, 38.5 అడిగారు. నువ్వు ఎంతకైతే ఇద్దామని ఫైనల్? 46 అయితే ఇద్దామని, 45 కానీ 45 కానీ ఇద్దామనా? ఇక్కడ అమ్ముడు బాగోపోతే ఒకవేళ ఇంటికి తీసుకెళ్తావా? నెంబర్ చెప్తే మన వాళ్ళు ఫోన్ చేస్తారు. ఎవరన్నా ఇస్తావు ఇప్పుడు? నెంబర్ చెప్పు ఒకసారి. నెంబర్ చెప్పండి. పాలు ఇచ్చిద్దా? ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? లీటరు. దూడకు బాను. అడవులకు వెళ్తే మామూలుగా మీరు ఇళ్ళ దగ్గర మేపుకుంటుంటారా? మీ నెంబర్ చెప్పండి. దీనికి ఒంగోలు చేత ఓకే. దానికి రా చేయించారండి గిరిని? చేయించావు గిరి కోసం? దూడ పుట్టాం, గిరి దూడ పుట్టిందిలే కానీ మగ దూడ పుట్టింది. సరే నెంబర్ చెప్పండి. మన వాళ్ళు సబ్స్క్రైబర్లు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కాల్ చేస్తారు.
మీ పేరు జానునా? నా పేరు జాను. నెంబర్ వచ్చేసి 6303493533 అండి జాను గారు. ఇక్కడ కనుక అమ్ముడుపోకపోతే ఈ జతని ఇచ్చేస్తారు. గిర్ దూడ అండి, గిర్ కోడదూడ ఆవు ఇది. ఫైనల్ అయితే 45 దాకా ఇవ్వచ్చు అంటున్నారు. 1 లీటర్ పాలు ఇస్తుందంట దూడకు బాను. ఇలాంటి ఒంగోలు ఆవు ఇంట్లో కొంచెం వాళ్ళు బయట తిరిగే కాబట్టి బలం తక్కువగా ఉంది. మనం నీట్గా మేపుకుంటే మాత్రం దూడ బాగుంటుంది. ఓవరాల్గా అయితే ఈరోజు అయితే మాత్రం పెద్ద క్వాలిటీ దొరికే రాల, అన్నీ యావరేజే. సూపర్ అనేది ఒక్కటో రెండో చిన్న చిన్నవి, అవి కూడా పెద్దవి ఒక 4 నెలలు 5 నెలలు మేపుకుంటే వెంటనే చేతి కిందకి వచ్చేది వాళ్ళు అయితే మాత్రం ఒకటి కూడా రాల. అన్నీ వ్యవసాయానికి మనకు వచ్చాయి. ఇందాక 50,000 రూపాయలకి చెప్తే 40 అడిగారంటే దాని బేరం ఇప్పుడు కట్టేస్తా, ఏడు కట్టావు నేను కాదన్నా. తక్కువ మగోడు అన్నది తోడ, ఆడపిల్ల కాదు మగోడిది. మగోడన్న తోడ సరే దాని అమ్మ నిలబడుతుంది. వాళ్ళ కోడ్ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. ఖరీదన్నది ఈ దెబ్బకి ఒక నెల సరే కట్టేస్తావా 10 ఇస్తావా? 52 10 సార్లు అదే మాట. మాట మారు మాట మారు మాట మారు మాట మారు 5 55 లేకపోతే మొత్తానికి సెట్ చేశారండి. నువ్వు పొద్దుకు లంచుకో అన్న 2 పక్కలు దాని నుంచి సుడులు చూసుకుంటున్నారండి.
మన అబద్ధాలు చెప్పిన పనులు కొడుకు ఎత్తుకో పైకి ఎత్తుకో ఇంకా పనులు చూసుకో అన్న కరెక్ట్గా 5 నెలలు తోడకి నాడు పుట్టింది తోడ మా ఆవు కదా మనకు తెలుసా అన్న తెలుసా ఎంతకు పోయింది అన్న ఫైనల్ ఇది ఎంతకు పోయింది 54 ఇది ఎంత పడింది ఇది ఇందాక కొన్నదే 53 దాని పక్కదేమో 60,000 అంటండి ఇదండి ఈరోజు కోదాడ సంత మొత్తం అన్నీ ఒక రకమైన వచ్చినాయి ఇప్పుడు పోయినాయి మాత్రం కొంచెం బెటరే ఇప్పుడు 53 60 కదా వచ్చే వారం మళ్ళీ కలుద్దామండి మన నోటిఫికేషన్స్ మన వీడియో నోటిఫికేషన్స్ వెంటనే మీకు రావాలంటే మన ఏబీసీ బుల్స్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా లేదు మీరు అడ్రస్ ఏదైనా కావాలన్నా కూడా కామెంట్ చేయండి అండి ఓకే అండి ఉంటానండి బాయ్